10,00,000 విషయంలో చందు బాగా టెన్షన్ పడుతూ ఉంటాడు. నాన్నకు తెలిస్తే ఏమవుతుందో, ఇంట్లో ఎలాంటి సునామీ మొదలవుతుందో అని టెన్షన్ పడుతూ ఉంటే, ఇక ఇద్దరు తమ్ముళ్ళు కలిసి చందుకి ధైర్యం చెప్తారు. "అసలు ఏమైందో చెప్పన్నయ్య, నువ్వు నిద్ర కూడా పోకుండా ఏదో విషయం గురించి ఆలోచిస్తున్నావేంటో" అంటే, ఇంక తమ్ముళ్ళకి మొత్తం చెప్పేస్తాడనమాట. శ్రీ వల్లే టెన్షన్ పడిపోతుంది. వామ్మో! ఇప్పుడు ఏం చేయాలి అని. అయితే అందరూ కలిసి చందుకి ఒక సొల్యూషనయితే ఇవ్వడం జరుగుతుందనమాట. ప్రేమ కానీ, నర్మద కానీ వాళ్ళ నగలిచ్చి మరీ చందుని కాపాడతారు ఆ గండం నుంచి. ఇక నర్మద, ప్రేమ ఇద్దరు కలిసి ఒకే దగ్గర పడుకుంటారు. "నాకు నిద్ర పట్టడం లేదక్కా" అంటే, "అవును మరి ఇన్ని రోజులు భర్త దగ్గర ఉన్నావు కదా! మరెలా పడుతుందిలే నిద్ర" అంటే, "అక్క నువ్వు అలా మాట్లాడకు. మా ఇద్దరి మధ్యన భార్యాభర్తలనే ఫీలింగే లేదు తెలుసా" అంటే, "లేకపోతే తెచ్చుకోండమ్మా. మీకిష్టం ఉన్నా లేకపోయినా మీరిద్దరిక భార్యాభర్తలు. కలిసి కాపురం చేయాలి" అనైతే అంటూ ఉంటే, "ఆ! అదెట్లా అక్క" అనైతే అంటూ ఉంటే, "ప్రేమ నీ మనసులో ధీరజ్ అంటే ఎంత ఇష్టమో నీ కళ్ళే చెప్తున్నాయి. మరలాంటప్పుడు ఇంకా ఎందుకు దాచుతావు? హ్యాపీగా నీ ప్రేమని ధీరజ్‌కి చెప్పేసి, ఇద్దరూ చిలకా గోరింకల్లాగా హ్యాపీగా ఉండొచ్చు కదా" అని చెప్పడంతో, ప్రేమ సిగ్గుపడుతూ ఉంటుందనమాట నర్మద మాటలకు.